బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారులపై దాడి. పదునైన ఆయుధాలతో దాడి చేసి నిప్పండించిన దుండగులు. ఇద్దరిని గుర్తించిన బాధితుడు. ఇక బంగ్లాదేశ్లో మరో హిందూపై దాడి జరిగింది. 50 ఏళ్ల కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాముద్యలోని క్యూర్బాంగా బజార్లో బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో తొలుత దాడి చేసిన దుండగులు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పండించారు. తన భర్తను చంపేందుకు వారు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమాదాస్ తెలిపారు. దుండగుల్లో ఇద్దరిని తన భర్త గుర్తించారని వెల్లడించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక దాడి చేసిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయ్ గ్రామానికి చెందిన కోకన్ దాస్ క్యూర్బంగా బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేశాడు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులోకి దూకేశాడు దాస్. ఇక దాని తర్వాత స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకాకు తీసుకుపోయారు. ఢాకాలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్రంగా గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. ఇక తమకెవరు శత్రువు లేరని, ఎవరి వల్ల కూడా తను ఏ విషయంలోని వివాదంలోకి వెళ్ళలేదని కోకన్ దాస్ భార్య సీమాదాస్ చెప్పారు. ఇక దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటా ఉన్నారు. వ్యాపారిపై దాడి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. మిగిలిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అంటే ఒకసారి హిందువులందరూ కూడా మేల్కోవాలండి. ప్రతిసారి హిందువులపైన ఏ విధంగా దాడి జరుగుతూ ఉంది, అసలు హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మీరు తెలుసుకున్నటువంటి సమయం, సందర్భం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఏదైనా జరిగితేనే మనం రియాక్ట్ అవుతున్నాం తప్ప పక్క హిందూ సోదరుడికి ఏదైనా జరిగితే మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా నిజంగా కూడా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని ఘటనలు చూసినాం. ఒక బొట్టు పెట్టుకున్నారని చెప్పి ఒక మహిళని, భార్యాభర్తల్ని చంపేశారు. ఒక హిందువు అనే ఆలోచనతోటి హిందువుని చంపేశారు. ఒక దీపు చంద్రదాస్ మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగినప్పుడు నేను సమైక్యవాదిని, అన్ని దేవులు నాకు ఒకటే అని చెప్పినప్పటికీ కూడా ఆయనను హిందువు అనే కారణంతో తనని అంటే రోడ్డు పైన నగ్నంగా ఈడ్చుకెళ్ళి ఏదైతే ఒక చెట్టుకు వేలాడదీసి ఉరివేసి ఆయన బతుకుండగానే మంటలు పెట్టి చంపేశారు. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి హిందువుల పైన. రీసెంట్గా వాడు ఎవడో నాన్ వేషన్ అంట ఈ హిందూ దేవుళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు.